హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే సైడ్ డిష్ ఆఫ్ టిఫిన్స్. బీరకాయ పచ్చడి గుమ్మలాడిపోతుంది. ఏ టిఫిన్ తిన్నా బీరకాయ పచ్చడిలో దోశకి అయితే చాలా బాగుంటుంది. నేను కూడా అదే ట్రై చేశాను. ఎలా చేశాను, ఏం చేశాను అనే ప్రాసెస్ అంతా చూసేయండి. ఒక 3 పీసెస్ బీరకాయ తీసుకున్నా, పల్లీలు 2 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి అల్లం 2 కలిపి తీసుకున్న కొన్ని రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, అందులో కొంచెం లైట్గా ఎక్కువ కాకుండా తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి తర్వాత ఆయిల్ పోసుకొని, మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని దాంట్లోకి తీసుకున్న పోపు గింజలు అవి అన్నీ కలిపి అందులో వేసేసుకొని మనం కట్ చేసుకున్నవి ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కలిపి కొంచెం కొద్దిసేపు డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేశాక అందులోకి టమాటోస్ 2 టమాటోస్ తీసుకున్నాను నేనైతే. మీకు నచ్చినన్ని మీరు తీసుకోవచ్చు. ఎక్కువ కూడా వేస్తే బాగుండదు టమాటో పచ్చడిలాగా. బీరకాయ టేస్ట్ ఉన్నాను కాబట్టి ఒక 2 అయితే తీసుకున్నాను నేను. అందులో అన్నీ వేసి కొంచెం సేపు కలిపి అన్నీ మిక్స్ అయినాక మూత పెట్టి పక్కకు పెట్టాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడికించాలి. తర్వాత అంతలోపు మనం పక్కన కడాయి పెట్టుకొని ధనియాలు, పల్లీలు, నువ్వులు అవన్నీ కొంచెం లైట్గా వేయించాలి. బాగా వేగించకూడదు, నార్మల్గా ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు అన్నీ కలిపి వేయించాక వాటిని పక్కకు తీసేసుకోవాలి. ఇక మనము అంతలోపు మళ్ళీ ఇందులో కొంచెం మెల్ట్ అవుతాయి కదా, అప్పుడు మనం బీరకాయ, కరివేపాకు, కొన్ని నాకు కావాల్సినవి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉప్పు అలాంటివి మిక్స్ చేసుకోవచ్చు. మనం మిక్స్ చేసుకొని పక్కా పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించాలి. మనం అంతలోపు దీన్ని అయితే మిక్సీ పట్టేద్దాం. బాగా ఉడికిపోయింది బీరకాయ. బాగా మిక్స్ చేయొద్దు, మెత్తగా అయిపోతుంది. నార్మల్గా మెత్తగా అయితే చాలు. తర్వాత అంతలోపు ఇది మిక్స్ పట్టాక పక్కకు పెట్టేసుకొని దీన్ని అది ఉడికిన బీరకాయని మనం చల్లార్చాలి. చల్లారినాక దాన్ని కూడా అందులో కలిపేసి మిక్స్ పట్టేస్తే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి చూడండి, బాగా మెత్తగా కాకుండా నార్మల్గా పట్టాను. ఎలా పట్టానో చూడండి. ఈ మొత్తం వీడియో తీయడానికి మా ఆయన సపోర్ట్ అయితే చేశాడు. పచ్చడి మిక్స్ పట్టాక పోపేయాలి. ఎంత చేసినా పోపేయంది ఏదైనా టేస్ట్ ఉండదు కదా. లాస్ట్కి అయితే పోపేసేద్దాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసేసి దాంట్లో ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ కలిపేసి కరివేపాకు అవన్నీ వేసుకోవాలి. మనకు కావాల్సినంత ఉప్పు అవన్నీ ఆల్రెడీ మనం మిక్స్ చేసుకుంటాం. మీకు కావాల్సిందా లేదా అని టేస్ట్ చూడండి. నేనైతే టేస్ట్ చూడ, మీ ఇష్టం. మనం పోపు ఎలా వేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలానే నార్మల్ రెగ్యులర్ పోపే అన్నమాట. మీకు వచ్చి పసుపు అంతా కలిపేసి మనం మిక్స్ పట్టిన పచ్చడిని అందులో వేసేస్తే పోపు అయితే అయిపోతుంది. తర్వాత కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అట్లా వేడి చేస్తే మన పచ్చడి అయితే రెడీ. ఎలా ఉంది ఏంటి అనేది మీరు టేస్ట్ చేసి చెప్పండి. మా ఆయన అయితే టేస్ట్ చేశాడు ఎలా ఉందని అని. మొత్తం పచ్చడి అయ్యాక నేనైతే మా ఆయనకు వేడి వేడి అన్నంలో కల్పించాను. అసలు యాక్చువల్గా అయితే టిఫిన్కి బాగుంటుంది. నేను టిఫిన్ చేయలేదు ఆ రోజు, అన్నంలో కల్పించాను, బాగుందని చెప్పాడు. మా ఆయనకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేయండి. మీరు ఎలా ఉందో ట్రై చేసి చూడండి. నేనైతే ఈ విధంగా చేశాను. మీరు కూడా మీకు నచ్చినట్టు ట్రై చేయండి. నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.